ఒరే ఓబులేసో, నువ్వేం పెద్ద మనిషివిరా? మట్టి నమ్మిన రైతువు కదా అని నిన్ను నమ్మి డబ్బులిస్తే అయ్య గొట్టమే కాకుండా తల కూడా కల్పించకుండా తలుపులేసి కూర్చుంటావరా ముండమోపి. కక్కరా కక్కో, అనా పైసలతో సహా నా సొమ్ము కక్కు. ఈ పైడ్రా సంగతి నీకు తెలియదురా రే? పెద్ద మనుషుల్లో పెద్ద మనిషిని, నీలాంటి బచ్చగాళ్ళకి మచ్చలేని లుచ్చగాన్ని నాతో పెట్టుకోబాక. పొస్కి బట్టి నారదీస్తా. ఏంట్రా ఇంత తిడతన తలుపు తీయమంటా నువ్వు? అమ్మనాయమ్మో, తిండికి లేకపోయినా తలుపులు మాత్రం యమ స్ట్రాంగ్ గా కట్టించాడండి. నీకు 5 అంకెలు టైం ఇస్తున్నా, మర్యాదగా సొమ్ము తీసుకొచ్చి నా చేతిలో పెట్టు, లేకపోతే నీ కొంపకి నిప్పెడతా. అందరూ వినండి. 1 2 3 కృష్ణాయుడు 4 అగ్గిపెట్టి. ఈ విషయం మన దొరబాబుకి ఎవరన్నా చెప్పుంటారంటావా? కరువు వచ్చినప్పుడు దేవుడు, కష్టం వచ్చినప్పుడు దొరబాబేరా మనకు. 5 ఏంటి ఏంటి గొడవ? మంటగా మంట ఆర్పేనుగా. అది ఆరిపోవు సరే, కడుపు మంట. ఏంటి విషయం? విషయమేముంది, వీరమ్మ సోది. ఈ ఓబులేసు గారు నా పొలం కౌలుకి తీసుకున్నాడు. ఎరువులకు డబ్బులు లేవని 10,000 అప్పు కూడా తీసుకున్నాడు. అది ఇప్పుడు అసలు వడ్డీతో సహా కలిపి 12,500 అయింది. అసలు లేదు, వడ్డీ లేదు. కనీసం పెద్ద మనిషి వచ్చారన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా తలుపులేసి కూర్చున్నాడు. ఎట్టంటోనే తొక్కి బట్టి నార తీస్తే తప్ప. అసలు నీ దగ్గర డబ్బు తీసుకోవడమే వాడు చేసిన మొదటి తప్పు. ఇలా మొహం చాటేసుకుని కొంపలో దాక్కోవడం వాడు చేసిన రెండో తప్పు. నేను అడిగింది తప్పు లిస్టు కాదు. మోసుకో, నేను మాట్లాడతానన్నానుగా. ఓబ్లేస్ ఓబ్లేస్ తలుపుతే. ఇదిగో దొరబాబు వచ్చాను, తలుపుతే. నమస్కారం దొరబాబు. ఏంట్రా కంటన్నర నుంచి నేను కుక్కల మొరుగుతున్నాను, నక్కల కోస్తున్నాను, పైగా కొంపకి నిప్పెట్టాను. సై లేదు. దొరబాబు గారు రాగానే మాత్రం పట్టక్కని తలుపు తీసావు. అసలు నిన్ను తొక్కి మూసుకో, నువ్వు వెళ్ళు. దిగో. వచ్చావా? పెద్ద పుడింగ్లా ఊపుకుంటాడు. అతను దొరబాబు గారు మాట్లాడుతున్నారు కదా. సర్లేవా నీ ఎక్సకలాపు. అప్పు చేసి దాక్కుంటావా? నువ్వు రైతనవరా? ఈ తుండు పొలానికి వెళ్తే తల మీద ఉండాలి, 10 మందిలోకి వెళ్తే భుజం మీద ఉండాలి. అంతేగాని ఇలా తప్పు చేసిన వాళ్ళ నడుం కొట్టకూడదు. అప్పు చేయడం తప్పు కాదమ్మా, కానీ దాన్ని ఎగ్గొట్టడమే తప్పు. అడగడానికి వస్తే ఇలా దొంగల ఇంట్లో దాక్కోవడం ఇంకా ఇంకా తప్పు. ఎందుకురా ఈ వెధవ బ్రతుకు? దొరబాబు చంపే, దొరబాబు నన్ను చంపే. దేవుళ్ళ అంటే నీ కాళ్ళ మాట పట్టం కంటే నీ కాళ్ళ కడపడి చచ్చిపోవటం పేరు దొరబాబు. లే ఏంటి? చేసినప్పు తీరుద్దాం అనుకున్నారు. వేసిన పత్తి పట్టు మొత్తం చీడబట్టి బూడిదైపోయింది బాబు. నోటి కాడ కూడిపోయినా మాట పోకూడదని దాని మెళ్ళలో తాళిబొట్టు, చేతి గాజులు, పిల్లదాల చెవు కమ్మలు మొత్తం అమ్మేసి సొమ్ము తీసుకురమ్మని బావమద్రి పట్టం పంపిస్తే పోయినోడు తిరిగి రాలేదు బాబు. వాడు చేసిన మోసానికి మేము వీధులు పడ్డాం దొరబాబు. అప్పు కట్టలేము, తప్పు కాయలేము, ఎటు తోచక మేము చచ్చిపోవాలనుకుంటున్నాం బాబు. అవును దొరబాబు, చచ్చిపోతాం అనుకుని గంజిలో విషయం కలిపాడు మా అయ్య. రే పిచ్చోడా, చావే సమస్యకి పరిష్కారం అయితే ఈ ప్రపంచం ఎప్పుడో శ్మశానం అయ్యేదిరా. కష్టమో నష్టమో ఎదురీదాలి, కలో గొంజో తాగి బతకాలి, బాగుపడాలి. అంతేగాని చచ్చిన సాధిస్తావరా బూడిదా. అదిగా దొరబాబు. ఇదిగో నువ్వు ఇంకేం మాట్లాడకు. వడ్డీతో కలిపి మొత్తం 12,500 కదూ. వడ్డీ తర్వాత చూద్దాం. ముందు ఈ 10,000 అసలు తీసుకెళ్లి వాడి మొహం మీద కొట్టాయి. ఇదిగో నువ్వేం చేస్తావో నాకు అనవసరం. ఆ పైడ్రాజు డబ్బు మాత్రం నువ్వు క్షణాల్లో ఇచ్చేయాలి. ఏంటి ఇచ్చేది? 2:30 గంటల నుంచి ఎక్కడ, 2.5 నెలల నుంచి ఎక్కడ కనపడితే అక్కడ ఇదే మాట అడుగుతున్నా. నాకు దిక్కు లేదు. ఇప్పుడు నువ్వు వచ్చి సింగిల్ టైంలో ఇచ్చేయి అంటే ఇచ్చేస్తారా? 10,000. ఏంట్రా గేదెలో నేను అరుస్తుంటే రాని డబ్బు దొరబాబు ఇచ్చేయి అనగానే పుట్టుకొచ్చేసిందా? నువ్వు ఎదకొచ్చిన గేదేవు కదా. ఎవరది? ఎవరో మాట మాట్లాడింది. చంపేస్తాను. చిన్నంతలో పెద్దంతలో అక్కడ తాగేస్తారా? మనిషి గేదెలో ఉంటే మాత్రం ఎదకొచ్చారు కదా, పిల్లలకి వచ్చారు కదా. అర్థమైంది. అంత ఎడ మనిషి చెప్పక్కర్లా.
పదండి. పదండి. ఆగో అసలు గట్టిచ్చావు మరి వడ్డీ వడ్డీ ఈసారిగా గడ్డి తింటాం మానే. వాళ్ళు కష్టాల్లో ఉన్నారు. ఓదారి కష్టాల్లో ఉన్నాడని దేవుడు అభిషేకం మానేస్తాడా? అదేం కుదరదయ్యా, వడ్డీ కట్టాల్సిందే. ఆ మాట అనుకో బాబు. నేను కష్టాలు పాలైంది మీ పొలం కౌలు తీసుకోబట్టి. వద్దు, ఫ్లాష్ బ్యాకులు వద్దు, వడ్డీ కట్టాల్సిందే. కట్టకపోతే తొక్కి బట్టి నారదేస్తా. ఎవండి? అన్ని ఆడితో పాటు నిన్ను. వడ్డీ ఇచ్చేశారు. పైడి రాజు, నీ పొలం కవులకు తీసుకున్న ఓబులేసు అక్కడ పత్తి వేయడం వల్ల మొత్తం నాశనం అయిపోయాడు. అయినా సరే నీ దగ్గర ఎరువుల కోసం తీసుకున్న అప్పు తీర్చాల్సిందే. కాబట్టి నీకు అప్పుగా ఇవ్వాల్సిన 10,000 రూపాయలు తీర్చేశాడు. ఇక వడ్డీ కింద 2,500 అంటావా? నీ పొలం వల్లే దెబ్బతిన్నాడు కనుక ఆ వడ్డీని పంచాయతీ కొట్టేస్తుంది. అట్టాగే నువ్వు ఈ రోజు ఇంత మందిని మోసం చేయడానికి దొంగ సాక్ష్యాలు తీసుకొచ్చినందుకు గాను మధ్యాహ్నం 1 గంట దాకా ఇక్కడే ఎండలో నిలబడవలసిందిగా నీకు శిక్ష విధిస్తున్నాను. మరి దొరబాబుకి ఏం చేస్తారో చెప్పండి. అక్కడ గాని తేడా వచ్చిందంటే తొక్కి బట్టి నార చేస్తా. ఏయ్! బాబు నువ్వు ఆగు. ఒరేయ్, నీతో చెప్పించుకునే పరిస్థితి నాకొస్తే నీ చెప్పుతో కొట్టుకుంటాను. నోరు మూసుకో. దొరబాబు, ఉమ్. ఏది ఏమైనా సరే ఒక పెద్ద మనిషి, అందులోను పాత ప్రెసిడెంట్, అతను ఎట్టాంటి ఎదవైనా సరే 10 మందిలో చేయి చాచి కొట్టడం తప్పే. కనుక నీకు 500 రూపాయలు జరిమానా విధిస్తున్నాను. ఇదేంటి 500 జరిమానా విధిస్తే 1000 ఇచ్చావు? ఇలాంటి డకోటా వెధవల్ని ఎప్పుడైనా ఎక్కడైనా కొట్టాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. అందుకోసం 500 అడ్వాన్స్ గా ఉంచండి. ఏయ్, నన్ను టక్కొట్టంటావా? నిన్ను ఇక్కడే ఇప్పుడే తొక్కి బట్టి నార తీస్తా. 500 చెల్లో. నాకు వద్దని చెప్పాను కదా. ఒరేయ్ నానా, నీకు కోపం వస్తే తిట్టు, తీరకపోతే కొట్టు, అంతేగాని అన్న మీద మాత్రం అలకమాకరా. ఈ ముసలిది తట్టుకోలేదు. ఒక్క మెతు కూడా ముట్టుకోను, లేకపోతే నాకు 10 మందిలో ఫైన్ వేస్తావా? తప్పు చేస్తే తప్పదు కదయ్యా. ఏమిటి నేను చేసిన తప్పు? ఆ? వాడు నోటుకొచ్చాడు వాగుతూ ఉంటే కంట్రోల్ చేశాను. ఆ పైడిరాజు గారు చేసే వెధవ పనులు కట్ చేయడానికే కదే వాడి నుంచి నిన్నెక్కించారు. ఒట్టి ప్రారంభమై నిన్ను ప్రెసిడెంట్ ప్రారంభం చేశాను. ఎవడిచ్చాడా నీకు ఇంత గొప్ప పోస్టు? నీ మొగుడిచ్చాడా లేక నీ కొడుకిచ్చాడా? నువ్వే ఇచ్చావులేరా. నా బంగారు కొంటవి కదూ, నా రత్నాల రాసివి కదూ. ఇదిగో కాకా పట్టకు. నీ కాళ్ళు కూడా పడతాను. నాకంటూ ఉన్నది నువ్వు, నీ కోసం బతుకుతుంది నేను. కూర్చో బాబు, అన్నం తిందు గాని. కూర్చో బాబు, కూర్చో. అబ్బబ్బా ఏంటే ఇది? నువ్వేగా అన్నావు నాది బిడ్డకు తండ్రి అయ్యే వయసని. మళ్ళీ వెనముదలెట్టి చిన్నికిష్టులాగా. ఒరేయ్, ఇప్పుడే కాదరా, రేపు నీకు పెళ్ళయ్యి నీ కొడుకి నీ అంత వయసు వచ్చినా సరే నా కంటికి నువ్వు చిన్ని కృష్ణుడువే. తిను. సర్లే. ఏంటి బామ్మ పెళ్ళి అంటున్నావు? దొరబాబుకి సంబంధం ఏదైనా ఓకే చేశాడా మన సత్తిపండు గాడు? వాడు ఓకే అంటే జరిగిపోద్దేంటి పెళ్లి? ఎన్ని చూడాలి. కులం, గోత్రం, మంచి చెడ్డ, ఈడు జోడు, అన్నిటికంటే ముఖ్యం జాతకం. అబ్బబ్బబ్బబ్బ, ఈ జాతకాల కాడనే బామ్మ నేను అట్టుకొచ్చిన సంబంధాలన్నీ మంది ఎక్కువ కూరేసిన సిచ్చు పుట్టినలాగా సీదేస్తాను. ఈ విషయంలో నువ్వు 5% రిబేట్ 10% డిస్కౌంట్ ఇచ్చే చెప్తాను. ఆ ముళ్ళపూడి జమీందార్ గారు అమ్మాయితో సంబంధం సూపర్ హిట్ చేసేస్తాను. నోర్ముయిరా నెల తక్కువ వెదవా. జాతకాల్లో తేడా వస్తే జీవితాలే నాశనమైపోతాయిరా. నీలాంటి వాళ్ళు మాటలు నమ్మి నా ఒకే కొడుకు పెళ్లి జాతకాల్లో ఏముందులేని చరిపించేశా. అంతే. రాజాలా ఉంటే నా కొడుకు సంవత్సరానికే పాము కరిచి చచ్చిపోయాడు. నిండు చూలాలు వీళ్ళ అమ్మ ఆ మనోవ్యాధితో మంచం ఎక్కి వీళ్ళని నా చేతులు పెట్టి కన్ను మూసింది. అందుకే నా మనవడు పెళ్లి జాతకాలు కలిస్తేనే చేస్తా. సరేలే బామ్మ. రే సత్తిపండు, అసలు నువ్వు నా పెళ్లి పని మానేసి వెళ్ళి వేరేదైనా పని చూసుకో. నీకే ఆకాశం అంత ఆస్తి భూదేవంత బామ్మ. నాకేముంది? జేబుకి బొక్క, గుడిసెలో సత్తు గిన్నెలు, సంచిలో గంటల పంచాంగం, పెళ్లికా 6 చెల్లెళ్ళు. నీ దయ వల్ల 6 చెల్లెళ్ళకి పెళ్లిళ్ళు అయితే చేశాను. కానీ సంబంధాల కోసం తిరిగిన అనుభవంతో ఇదిగో నేను ఇలా మ్యారేజ్ బ్రోకర్ గా సెటిల్ అయిపోయాను. మరి నీ పెళ్లి అయితే తప్ప నేను చేసుకోనని ఆ యామగిరి గుట్ట మీద ఒట్టెట్టాను. కానీ రోజు రోజుకి ఏజ్ బారైపోతుంది, బతుకు బేజారైపోతుంది. మరి నీ సంబంధం కోసం ఇలాగ తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోతున్నాయి, కళ్ళు తిరిగిపోతున్నాయి. కానీ వదిలిపెట్టను నేను అలాగా. ఏదో ఒక రోజుని నీ అందానికి సరిపోయే సంబంధం అట్టుకొస్తా. నువ్వు అలా గుర్రుగా చూడకమ్మా తల్లి. నీ జాతకాల పాయింట్ గుర్తుందిలే. బామ్మ జాగ్రత్త. రండి వెళ్దాం. అదేంటి బాబు, తాంబూలాలు మార్చుకునే బయలుదేద్దాం. పెళ్లి చేసుకోవాలనుకుంటేనేగా తాంబూలాలు మార్చుకునేది. ఏమైంది బాబు, ఎందుకు ఆవేశం? ఆవేశం కాదు, ఇది నిర్ణయం. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదని అడుగుతున్నాను. ఆ అమ్మాయి చదువుకోలేదు. ఆహా, నువ్వు చదువుకున్నావా? అదే నా బాధ కూడా. ఆ అమ్మాయికి చదువులేదు, నాకు చదువులేదు.